గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని నినాదంతో గూడూరు పట్టణంలో గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేస్తున్నారు. ఇందులో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో గూడూరులోని సాధుపేట సెంటర్ నుండి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నినాదాలతో పట్టణం మార్మోగింది. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గూడూరు ఎన్నో సంవత్సరాలుగా భాగంగా ఉందన్నారు. తిరుపతి జిల్లాలో గూడూరును కలపడం వలన ప్రధాన కార్యక్రమాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. గూడూరుకి చేసినటువంటి అన్యాయం సరైనది కాదు. గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చెబుతున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను తుక్లక్ విభజించి ఈ గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లా కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈరోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాము. ఈరోజు ఈ యొక్క మహారాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు మారాలి. కనీసం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే జిల్లా చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.